మనము జ్ఞాపకం చేసుకునేలాగున ఎట్టి స్థితిలో అయినా ఏ గడియలోనైనా మన జీవితాల్లో ఆయన లేనిది ఒక్క క్షణము గడవదు. ఆయన చేసే ప్రతి మేలుకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మాటల ద్వారా చెల్లించట కంటే స్తుతి మహిమ ఘనత ద్వారా ఆయనకు చెల్లించాలని మరి ఒక పాట పాడుచు మనందరము దేవుని స్తుతి. నీవు చేసిన మేళ్లకు అందరము లేచి నిలబడి ఏకీభవించి పాడుకుందాము. దయచేసి అందరూ లేచి నిలబడి ఏకీభవించి పాడుకుందాము. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. విశేష మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. విశేష మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. మళ్ళీ వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.